హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను రైస్ కుక్కర్లో వచ్చి ప్లేట్ ఉంటుంది కదా, దాని మీద పుల్కా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉందండి. నా దగ్గర కూడా రైస్ కుక్కర్ ప్లేట్ ఉంది. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చేశాను. బాగా వచ్చిందని పర్ఫెక్ట్గా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. చపాతీ పిండి మనం మామూలుగానే కలుపుకోవాలి. చపాతీ అయిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా వేడైన తర్వాత మనం చేసుకున్న చపాతీ దాని మీద వేయాలి. వేసి అటు ఇటు కాల్చుకోవడమేనండి. దీనిపైన ఆయిల్ ఏం లేకుండా మనం పుల్కాలు ఎలా చేసుకుంటాం అలాగా. మామూలుగా అయితే మనం పెనం మీద వేడైన తర్వాత ఫ్లేమ్ మీద వేసుకొని పుల్కాలు చేసుకుంటాం. అలా కాకుండా దీని మీద కూడా బాగానే వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. చూసారా ఎలా కాలిందో మంచిగా. సో మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ లేకుండా తినాలి, పుల్కా తినాలి అనుకునే వాళ్ళు ఒకవేళ ఈ ప్లేట్ మీ ఇంట్లో ఉంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ.